హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇన్ని రోజులు నేను వీడియోస్ ఎందుకు పెట్టలేదు అంటే నాకు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది కాక నేను కెరియర్ మీద ఫోకస్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు అన్ని సెట్ అయిపోయాయి అనమాట. ఇక్కడ నుంచి అయితే డైలీ వీడియోస్ పెడతా ఉంటాను. మన ఛానల్లో వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి డైలీ పెడతాను. ఇవాళ నేను చెప్పబోయేది ఏంటంటే లైఫ్లో కొన్ని జరిగిన సంఘటనలు, బయట నా ఫ్రెండ్ సర్కిల్లో లేదా నా చుట్టుపక్కల జరిగే సమాజంలో జరిగేది ఏంటంటే, సపోజ్ ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేస్తారు కదా. లవ్ చేసినప్పుడు తనకి ప్రపోజ్ చేసినప్పుడు ముందే చెప్తారు అబ్బాయి ఏంటంటే, నాకు ఇలా ఒక అమ్మాయిని లవ్ చేసి బ్రేకప్ అయిపోయింది, నీవు సెకండ్ లేదా ఏదో చెప్పుకుంటారు. నాకు ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, ఇవన్నీ ముందే చెప్తారు. ఎందుకంటే మళ్ళీ తర్వాత తీరా లవ్ చేసి డీప్గా లవ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయి కాడికి వెళ్ళి నాకు ఆస్తి లేదని చెప్తే వదిలేసిద్ది కదా. అందుకని ముందే చెప్పుకుంటారు అనమాట. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పరు. మ్యాక్సిమం అయితే చాలా మంది చెప్తారనమాట. చెప్పిన తర్వాత ఆ అమ్మాయి ఏమనిద్దంటే, సరే నీకు ఆస్తి లేకపోతే ఏమైంది, నేను చూసుకుంటాను, నువ్వు సెట్ అవుతుంది కదా, జాబ్ వచ్చింది కదా, నువ్వు సెటిల్ అయ్యేలోపు నేను కూడా సెట్ అవుతాను, ఇద్దరం కలిసి ఇంట్లో చెప్పుకున్నాము అది ఇది అని చెప్తారనమాట. ఆ సిచ్యువేషన్ వచ్చిందంటే లైక్ వాళ్ళు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఎలా అంటే మనకి ఇద్దరు ఎట్టగట్టి బతుకుతారు, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నేను లేకపోతే నువ్వు ఉండలేవు కదా అన్న సిచ్యువేషన్ దాకా వెళ్తారు. వాళ్ళు మాటలు చెప్పే విధానం ఎట్టున్నదంటే, మన ఈ ప్రపంచం వదిలిపెట్టి ఇంకో ప్రపంచానికి వెళ్ళిపోయే మాటలు చెప్తారు వాళ్ళు. నేను చాలా చూసిన ఇలాంటి. అది మనం లైఫ్కి మనం ఏమనుకుంటాం, అబ్బాయి ఈ పిల్ల ఎందుకు చెప్తుంది, మన లైఫ్కి కూడా బాగా మంచి సెట్ అయ్యే అమ్మాయి వచ్చింది, మనం లైఫ్లో బాగా సెటిల్ అయ్యి ఈ పిల్లని పెళ్లి చేసుకుందామని అనుకుంటాము. తర్వాత కొన్ని కారణాల వల్ల గొడవలు అవుతుంటాయి, ఫోన్ కాల్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా పార్ట్ 2 కూడా ఉంది. చాలా అంటే చాలా ఉన్నాయి, మీతో షేర్ చేసుకోవాలి. ఒక వీడియోలో మొత్తం కవర్ కాదు కాబట్టి రోజు కొంచెం చెప్తా ఉంటాను. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.